రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు రేవంత్. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు రేవంత్. ఇక కాసేపట్లో మహబూబ్ నగర్ వెళ్లనున్నారు సీఎం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. నామినేషన్ కార్యక్రమం తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరగనున్న సభకు హాజరవుతారు సీఎం. ఇక మధ్యాహ్నం మహబూబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ కు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు రేవంత్. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో 24 వరకు కాంగ్రెస్ అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. దీంతో వరుసగా 6 రోజుల పాటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు రేవంత్. కాసేపట్లో మహబూబ్ నగర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. నామినేషన్ కార్యక్రమం తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో జరగనున్న సభకు హాజరు కానున్నారు సీఎం. ఇక మధ్యాహ్నం మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నామినేషన్ కు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం. మహబూబ్ నగర్ లో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. ఎన్నికల పర్వంలో నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ అని. ఇవాళ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి భారీ ర్యాలీ మెట్టుగడ్డ నుంచి తెలంగాణ చౌరస్తా దాకా జరగనుంది. దీనికోసం అంతా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. మనం మామూలు హెడ్ క్వార్టర్లో కనుక చూస్తే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎటు చూసినా సందడి వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు సీఎం రాక సందర్భంగా పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది. ఎటు చూసినా కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రచారం మీద ఫోకస్ పెడుతుంది. తెలంగాణ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ జరగబోతుంది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మరింత ఫోకస్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్లు దాఖలు చేశారు. సో ఆ కార్యక్రమానికి డాక్టర్ లక్ష్మణ్ జిల్లా స్థాయి నాయకులంతా కూడా హాజరయ్యారు. నిన్న పెద్ద ఎత్తున బీజేపీ ర్యాలీ నిర్వహించింది. సో నామినేషన్ కార్యక్రమాన్ని ముగిసిన తర్వాత క్లాక్ టవర్లో రోడ్ షో నిర్వహించారు. సో పార్టీలు మాత్రం అటు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి, ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య నువ్వానేనట్టుగా ఫైట్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి ఇప్పటికీ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు, సమావేశాలు పాల్గొంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో ప్రజాదీవన సభ నిర్వహించారు. అట్లాగే నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించారు. మళ్ళీ 3వసారి ఇవాళ మహబూబ్నగర్ రాబోతున్నారు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సభలు కార్నర్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కూడా రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి ఈ పెద్ద ఎత్తున ఈ 2 స్థానాల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అదే మేరలో బీజేపీ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఎక్కువ ఓట్లతోటి విజయం సాధించాలని డీకేఆర్ను కూడా భావిస్తున్నారు. సో 2 పార్టీల మధ్య నువ్వానేనట్టుగా ఫైట్ సాగుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి, పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాయి. 2 పార్టీల సంబంధించిన నాయకులంతా కూడా చాలా సీరియస్గా ప్రెస్టేజ్గా మహబూబ్నగర్లో ఎన్నికని భావిస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కు హాజరు కానున్నారు సీఎం. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రేవంత్. సభకు సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.